ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి ప్రతిదాడిగా పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 15 ప్రధాన నగరాల మిలిటరీ స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులకు, మిసైల్ దాడులకు దిగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ భారత ఆర్మీ కూడా సమర్థవంతంగా దీన్ని ధీటుగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. ఈ భారత్ మాతాకి జై. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణమైనట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 15 ప్రధాన నగరాలను ఎంచుకున్నట్టు, దానిపైన మిసైల్ దాడులు కూడా దిగుతున్నట్టు, అయితే భారత ఆర్మీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఏంటి, ఎక్కడెక్కడ దాడులు జరిగాయి ఏంటి అంటే దీన్ని ప్రతిదాడి అనొద్దు. ప్రతిదాడి అంటే ఎలా ఉంటుందంటే, మన భారతీయ యాత్రికుల మీద, నిరాయుధులైనటువంటి ప్రజల మీద భార్యల కళ్ళ ముందే 26 మందిని చంపేయటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. అది చేసింది ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్ అప్పజెప్పని అడిగాం, మేము అప్పజెప్పం, మేము యుద్ధానికి సై అంటూ మన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, కవ్వించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంత కవ్వించినా, ఎంత రెచ్చగొట్టినా మనం రచ్చిపోకుండా మన టార్గెట్ ఉగ్రవాదులే అనుకొని మనం పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నటువంటి, పాకిస్తాన్ దాచినటువంటి ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద దాడి చేశాం. ఇది దాడి, ప్రతిదాడి అంటే ఇది. ఉగ్రవాదులు మన మీద దాడి చేసి మన వాళ్ళని చంపారు కాబట్టి ఆ చంపేసిన ఉగ్రవాదుల్ని, ఆ ఘాతకుల్ని, ఆ నరహంతకుల్ని కథం పట్టించినాం మనం. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి పిఓకేలోకి వెళ్ళాం. పాకిస్తాన్ భూభాగంలో 190 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుల్ని కథం పట్టించినాం. ఇది ప్రతిదాడి. అయితే మనం పాకిస్తాన్ ఆర్మీని గెలకలేదు, వాళ్ళ ఆర్మీ మీద దాడి చేయలేదు, వాళ్ళ క్యాంపుల మీద దాడి చేయలేదు, సామాన్య పాకిస్తాన్ ప్రజానికం మీద దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం మన నుంచి రెచ్చగొట్టే వైఖరితో మన ప్రజానికం మీద, సామాన్య సివిలియన్స్ మీద పోరాటం చేస్తా ఉంది. డైరెక్ట్ గా జవాన్లతో పోరాటం చేసే దమ్ము లేక, ముఖ్యంగా పూంచి ఇలా కొన్ని బోర్డర్స్, ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి బోర్డర్స్ లో నిన్న 13 మందిని మన భారతీయులను చంపేసింది. ఇవాళ 10 మందిని చంపేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెట్టేస్తే మన యుద్ధ విమానాలు ఎలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయో అలా మన భారత భూభాగంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని వదులుతా ఉంది. మొత్తంగా 15 చోట్ల, అమృత్సర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, డైరెక్ట్ గా ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసుకొని మన ఆర్మీ క్యాంపులు టార్గెట్ గా వాళ్ళు యుద్ధ విమానాలు వదులుతున్నారు. మనం పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా యుద్ధ విమానాలు వదలలేదు, కానీ వాళ్ళు మాత్రం మన ఆర్మీ క్యాంపులే లక్ష్యంగా, మన ఆర్మీ జవాన్లని ఖతం చేయటమే లక్ష్యంగా వాళ్ళు వదులుతా ఉన్నారు. అయితే పాకిస్తాన్కి, భారత్కి చాలా తేడా ఉంది. భారతదేశం మనం యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి పోయినప్పుడు పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ గుర్తించలేకపోయింది, ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించలేకపోయింది. వాళ్ళ యుద్ధ విమానాలు దాన్ని తట్టుకోలేకపోయాయి, ఆపలేకపోయాయి ఆ దాడుని. కానీ భారతదేశం మాత్రం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసి పడేసింది, గాల్లోనే పేల్చి పడేసింది. పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ని భారత్లోకి పంపిస్తే దాన్ని ఆకాశంలోనే పేర్చి పడేసింది. భారతదేశం మొట్టమొదటిసారిగా S-400, మళ్ళా చెప్తున్నాను, S-400ని బయటికి తీసింది. బ్రహ్మాస్త్రం అంటారు. చిన్నప్పుడు మనం బ్రహ్మాస్త్రం అంత ఈజీగా వదలరు. బ్రహ్మాస్త్రం వదిలారంటే అవతలవాడు భస్మం అయినట్టు లెక్క. అలాంటి బ్రహ్మాస్త్రం అనుకునేటువంటి S-400, బ్రహ్మాస్త్రాలు ఒకటి, ఇంకా ఇలాంటి ఇవందరూ చాలా ఉన్నాయి. S-400ని బయట తీసాం. ఈ S-400 2018లో రష్యా దగ్గర కొనుగోలు చేశాం. ఒకప్పుడు సోవియట్ యూనియన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, తర్వాత కాలంలో S-300 వాడుతూ ఉండేది. ఈ S-300కి అడ్వాన్స్డే S-400. S-300 చూస్తే దాని ప్రపంచం మొత్తం భయపడేది ఆ రోజుల్లో. దానికి అడ్వాన్స్డ్ వెపన్ S-400. దాదాపు 40 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు మనకి వ్యతిరేకంగా వస్తున్న యుద్ధ విమానాన్ని గుర్తించగలదు, మిసైల్స్ని గుర్తించగలదు, ఇతర క్షిపణుల్ని గుర్తించగలదు, వాటిని గాల్లోనే ధ్వంసం చేయగలదు, మన యుద్ధ విమానాన్ని ధీటుగా పంపించగలదు. వాళ్ళ యుద్ధ విమానాలని, వాళ్ళ షిప్పుల్ని, వాళ్ళ మిసైల్స్ని ధ్వంసం చేయటం, మన మిసైల్స్ని, మన యుద్ధ విమానాలని పంపించడం S-400కున్న ప్రత్యేకత. ఇప్పుడు S-400ని పాకిస్తాన్ తట్టుకోలేదు, భారతదేశం S-400 తీసేసింది. S-400 ద్వారా డైరెక్ట్ గా ఎక్కడి నుంచి అయితే యుద్ధ విమానాలు వస్తున్నాయో, లాహోర్ డిఫెన్స్ సిస్టమ్, పాకిస్తాన్ ప్రధానమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్, లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసి పడేసాం మనం. అదే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయిపోయింది. మీరు అనుకుంది ఆపరేషన్ సింధూర్ 1.0లో 9
ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి 100 మంది ఉగ్రవాదులను కథం పట్టించాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసినాం. మొట్టమొదటిసారిగా భారత్ కూడా పాకిస్తాన్ మీదకి కాలు దువ్వింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ వన్ సైడ్ గా భారత్ మీదకి రెచ్చగొట్టే విధంగా, మన్ని టార్గెట్ చేసే విధంగా మన ప్రజల్ని, మన ఆర్మీని టార్గెట్ చేస్తూ వాళ్ళ యుద్ధ విమానాలు పంపించారు. వాళ్ళ యుద్ధ విమానాలని తిప్పి కొట్టమే కాకుండా మనం S-400 ఉపయోగిస్తున్నాం. S-400 ద్వారా లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాలను వదిలిందో, ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ వదిలిందో దాన్ని ధ్వంసం చేసేస్తున్నాం. పాకిస్తాన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది. పాక్ పౌరులు మా లక్ష్యం కాదు, పాక్ సైన్యం కూడా మా లక్ష్యం కాదు. ఎవరైతే 2008లో పార్లమెంట్లపై దాడి చేశారో, ఎవరైతే కాందహార్ హైజాక్ చేశారో, ఎవరైతే పుల్వామాలో మా సైనికులను పొట్టన పెట్టుకున్నారో, ఎవరైతే పహల్గామ్లో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారో ఆ ఉగ్రవాదులే టార్గెట్ గా మేము దాడులు చేశాం. లక్ష్యంగా కరెక్ట్ గా ఖచ్చితత్వంతో ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా పవన్, ఇప్పటికే మనకు అందున్న బ్రేకింగ్ కూడా, హఫీజ్ సయ్యద్ ఎవరైతే నువ్వు చెప్పినటువంటి దాడులన్నిటికీ కారకుడు, లష్కరే తోయిబా అధినేత, తర్వాత మసూద్ అజర్ ఎవరైతే ఎవరైతే కాందహారు విమాన హైజాక్ కి కారణమయ్యారో, ఎవరైతే పార్లమెంట్ మీద దాడి చేయడానికి సూత్రధారో అతన్ని ఎక్కడున్నాడో గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నాడు, లాహోర్ లో ఉన్నాడు అని ఇప్పటికే కొంత గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా వాళ్ళని కూడా ఖతం చేయటమే లక్ష్యంగా భారత ఆర్మీ పావులు కలుపుతా ఉంది. మనం పాకిస్తాన్ చాలా క్లియర్ గా చెప్తున్నాం, వాళ్ళిద్దరిని అప్పచెప్పండి. మీ ఆర్మీ రక్షణలో వాళ్ళని పెట్టుకున్నారు, మీరు ఆర్మీ క్యాంపుల మీద దాడి చేయొద్దు అనుకున్నాం కాబట్టి వాళ్ళిద్దరు మిగిలారు. భారతదేశం కనుక పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం ప్రకటిస్తే మీ ఆర్మీ క్యాంపుల్లో ఉన్న ఆ ఇద్దరిని ఖతం చేయడం కూడా పెద్ద విషయం కాదు. ఇక్కడ చూసుకుంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు కొద్ది గొప్ప సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సపోర్ట్ ను కూడా ఈ ప్రతిదాడులతో కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒకప్పుడు ఉండేది, ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ క్యాంపులు ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేయగలిగిందో, మొన్న సింధూర్ 1.0లో కూడా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది, మేము ఆ ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసామన్నది. సమాచారం ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే మిసైల్ దాడులు చేసిందో ఈ చైనాకి సంబంధించిన మిసైల్స్ గా మనకు సమాచారం, మనకున్నటువంటి సమాచారం దాదాపుగా అమెరికాకి సంబంధించినటువంటి మిసైల్స్ యుద్ధ విమానాలుగా తెలుస్తా ఉన్నాయి. అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలుగా తెలుస్తున్నాయి. అమెరికాతో కూడా మన వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, పాకిస్తాన్ ఇరానే గనక ప్రతిదాడులు దిగితే వాళ్ళ సాఫ్ట్వేర్ ని మొత్తం కూడా డిలీట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మా దగ్గర ఉంది, మా దగ్గరే స్విచ్ ఉంది. అంటే క్లియర్ గా మన భాషలో చెప్పాలంటే మా దగ్గరే స్విచ్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తామని చెప్పేసి అమెరికా ఇప్పటికే భారత్ కు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అమెరికాతో భారత్ మాట్లాడినట్టు తెలుస్తుంది. పవన్ అన్నట్టు, నువ్వు అన్నట్టు కొన్ని చైనా కూడా ఉండొచ్చు కాక, కానీ మేజర్ గా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు, అమెరికా దగ్గర పాకిస్తాన్ గతంలో కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, గతంలో 1971లో 1972లో యుద్ధం జరిగింది, 71లో పాకిస్తాన్ అమెరికా దగ్గర చాలా కొనుగోలు చేసింది. తర్వాత కూడా అనేక కొనుగోలు చేస్తూ పోయింది. 1971-72లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ ని సపోర్ట్ చేసింది. అప్పుడు సోవియట్ యూనియన్ అంటే రష్యా మనకి సపోర్ట్ చేసింది. అప్పుడు అమెరికా వన్ సైడ్ గా పాకిస్తాన్ పక్కన ఉంది. అమెరికా పక్కన ఉన్నప్పుడే పాకిస్తాన్ మనం కొట్టాం. 1999లో కార్గిల్లో మనం పాకిస్తాన్ ని కొట్టాం. పాకిస్తాన్ మనకి ఎంతకీ సరిపోదు. యుద్ధం అంటే వస్తే 4 రోజులు కూడా పాకిస్తాన్ మిగలదు. ఇవాళ చాలా క్లియర్ గా మరొకసారి పాకిస్తాన్ మీద భారతీయ ఆర్మీ ఘనత సాధించింది, విజయం సాధించింది అని చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్, లాహోర్ పాకిస్తాన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ ని కొలాప్స్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అన్న పాకిస్తాన్ లో బహువల్పూర్ కి ముజఫరాబాద్ కి 970 కిలోమీటర్ల యొక్క అంత డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ కూడా కేవలం 20 నిమిషాల్లో 9 స్థావరాలని ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగి పాక్ భూభాగాలకి చొచ్చుకెళ్ళినటువంటి భారత విమానాలే మీరు ఏమీ పీకలేకపోయారు. ఈ రోజున మీరు ఇంకా కయానికి కాలు దూవితే, ఇదే విధంగా ప్రతిదాడులకు దిగితే ప్రపంచ పటంలో మీ నామరూపాలు లేకుండా చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉంది. ఇంకోటి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది. నా దగ్గర చాలా క్లియర్ కట్ కూడా బైట్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మనకు అంతున్నటువంటి బ్రేకింగ్ కూడా, పాకిస్తాన్ లో 9 చోట్ల బాంబు పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. 9 చోట్ల పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాంబు పేలు, అంటే వాళ్ళ అంతర్గత ఘర్షణలు, వాళ్ళ దేశంలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. 9 చోట్ల పాకిస్తాన్ లో బాంబులు పేలాయనేటువంటి తెలుస్తుంది. ఒక ప్రధానమైనటువంటి సిటీల్లో లాహోర్ కావచ్చు, తర్వాత ఇతర సిటీల్లో మొత్తంగా 9 చోట్ల బాంబు పేలినట్టు కూడా తెలుస్తా ఉంది. అనేక మంది పాకిస్తానీలు
ఆ బాంబు పేలులో చనిపోయారు అనే వార్తలు ఇంకా అయితే నాకు తెలిసి clarity ఇప్పటికే లేదు. పాకిస్తాన్ ఈ బాంబు పేలుడు కూడా భారత్ మీద వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ దేశంలో ఏం జరిగినా మన మీద వేస్తుంది కానీ కరెక్ట్. మన వాళ్ళ ప్రజల లక్ష్యం కాదు. మనం అలా బాంబులు పెట్టే చీప్ ట్రిక్స్ మనం పాల్గొము. పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత ఘర్షణల కారణంగా ఈ బిఎల్ఎఫ్ రెబలేషన్ అంటే బెలిచి రెబలేషన్ ఫ్రంట్ వాళ్ళు ఏమన్నా ఈ బాంబు పేలులకు ఏర్పాటు చేశారన్నటువంటి చూడాల్సింది. ఇప్పటికే వాళ్ళు మేమే పెట్టామని ఓన్ చేసుకుంటున్నట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా కథనాల్లో వస్తా ఉంది. మొత్తానికి 9 చోట్ల పాకిస్తాన్ లో బాంబులు పేరాయి అని తెలుస్తుంది. లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారతదేశం కొలాప్ చేసిందని తెలుస్తా ఉంది. పాకిస్తాన్ పంపించిన 15 యుద్ధ విమానాలు, క్షిపణులు, మిసైల్స్ కొలాప్స్ చేసినట్టు ఆకాశంలోనే కొలాప్స్ చేసినట్టు తెలుస్తా ఉంది. 13 మంది భారతీయుల్ని నిన్న ఇవాళ కలిపి పాకిస్తాన్ సామాన్య భారతీయ ప్రజానికాన్ని బోర్డర్స్ లో చంపేశారు అనేటువంటి వార్తను కూడా మనం తెలుస్తాం. ఇక నిన్ననే మనం చూసాం హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. పాక్ ప్రద్దాడులకు దిగుతుంది అనే ముందస్తు జాగ్రత్తతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్లియర్ గా చెప్తున్నాం, హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ ఒక రెండవ టార్గెట్ గా తెలుస్తుంది. ఢిల్లీ తర్వాత హైదరాబాదే ప్రధాన టార్గెట్ గా పాకిస్తాన్ కి మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం నుంచి కూడా ఒక రకంగా స్పెషల్ రిపోర్టు, స్పెషల్ ఇండికేషన్స్ వచ్చాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. అనేక చోట్ల కూడా హై టెన్షన్ ఏరియాస్ లో ఒక రకంగా సెక్యూరిటీస్ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అనుమానితులను ఎప్పటికప్పుడు పోలీసులకి, ఆర్మీ జవాన్లకి అప్పచెప్పే రకంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే భారత ఆర్మీ ఎంతైతే ధీటుగా వారు పాకిస్తాన్ ఆర్మీ మనపై దాడులు చేస్తారో అంతే సమర్థవంతంగా, అంతే ధీటుగా భారత ఆర్మీ కూడా వారికి గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అదే చేస్తుంది కూడా. సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోతోంది, భారత ఆర్మీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతోందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.